అలా ఎలా అనిపిస్తా ఉంది ఈ రోజు నటరాజన్ గారు తన యొక్క మార్పు అయితే కనిపిస్తా ఉంది ఇక్కడ ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు జరిగేది అన్ని ఒక విధంగా ఉంటుంది. నటరాజన్ మేడం గారు వచ్చారు కనుక ఇప్పుడు జరిగేది అంతా ఒక విధంగా ఉంటుంది. ఎందుకంటే నటరాజన్ మేడం గారు ఈరోజు పొద్దున ఎట్లా విధంగా వచ్చారు చూశారు కదా. మేము అనుకుంటున్నాం ఇవాళ ఈరోజు కార్యకర్తలకు ఈరోజు న్యాయం జరుగుతుంది అని మేము ఉద్దేశంతో ఉన్నాం ఇవాళ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే తను ఒక సాదా సీదాగా వస్తా ఉన్నది ఏ విధంగా చూస్తా ఉన్నాం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాము. ఎందుకంటే ఒక మహిళ ఈరోజు సాధారణ వ్యక్తురాలుగా మరి అడుగు పెడతా ఉంది గాంధీ భవన్ లో అనే విషయాలు అయితే ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము మనము ఇక్కడ. సార్ ఒకసారి సాదా సీదాగా అడుగు పెడతా ఉంది, ఎలా అనిపిస్తా ఉంది నటరాజన్ గారు? Good. My best wishes to Meenakshi Natarajan. I'm sure Congress will be wrong. అలాగే మా అభినందనలు తెలుపుతా ఉన్నాం అన్నట్టు కూడా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే చెప్తున్న తరుణం అయితే కనబడతా ఉంది. వారి యొక్క అభినందనలు ఇక్కడ తెలుపుతా ఉన్నారు. ఒక సాదా సీదాగా వ్యక్తురాలుగా ఇక్కడ అడుగుపెట్టిన సందర్భం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఎటువంటి ఆడంబరాలుగా ఉండే ఎటువంటి కానీ ఇక్కడ పెద్ద పెద్ద సెలబ్రేషన్ చేయకుండా సాదా సీదాగా తను ఒక మహిళగా ఒక అడుగు పెడతా ఉంది. ఈ విధంగా అంటే తను సాధారణ వ్యక్తురాలుగానే అడుగు పెడతా ఉన్న విషయాలు అయితే మనం చూద్దాం ఇక్కడ. అక్కడ ఎలా చూస్తా ఉన్నారు ఈ రోజు సాధారణ మహిళ అయితే అడుగు పెడతా ఉన్నారు, ఎలా చూస్తా ఉన్నారు, ఎలా అనిపిస్తా ఉంది? చాలా మంచిగా అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇదొక స్ఫూర్తి. సాధారణ వ్యక్తులే రాజకీయ నాయకులు పాలనలో ఉండాలి. సో అది ఒక స్ఫూర్తిదాయకం, అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండబోతా ఉంది అన్నట్టు కూడా మనకైతే తెలుపుతా ఉన్నారు. అంటే మహిళా శక్తిని కూడా పెంపొందించే విధంగా ఉండబోతా అన్నట్టు కూడా మనకైతే ఇక్కడ కనబడతా ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకులలో చాలా చిన్నదానికి చాలా పెద్ద పెద్ద సెలబ్రేషన్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాకుండా ఆ విధంగా కాకుండా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సాదా సీదన్న వ్యక్తురాలుగా అడుగు పెడతా ఉంది మరి నటరాజన్ గారు అయితే. మరి ఈ విధంగా మన చెన్నారెడ్డి గారు కూడా చూస్తా ఉన్నారు. సార్ ఎలా చూస్తా ఉన్నారు సార్? ఈ రోజు ఒక సాధారణ మహిళగా అడుగు పెడతా ఉంది, ఎటువంటి ఆడంబరాలు లేకుండా అడుగు పెడతా ఉంది, ఎలా అనిపిస్తా ఉంది? నిజమైన కాంగ్రెస్ సంస్కృతి అనిపిస్తూ ఉంది. మీనాక్షి నటరాజన్ గారు డౌన్ టు ఎర్త్ లేడీ. ఆవిడ ఆధ్వర్యంలో ఆమె హయాంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గొప్పగా రాణిస్తుంది తెలంగాణలో మేమందరం కూడా భావిస్తున్నాం. ఆమె నాయకత్వం కింద మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ తను ఇంకా బాధ్యతలు చేపట్టడం ముందుకే కొన్ని ఆకాంక్షలు పెట్టడానికి ఎలా చూస్తా ఉన్నారు? అంటే నిజమైన కాంగ్రెస్ సిద్ధాంతాలని ఆమె ఇంప్లిమెంట్ చేయబోతా ఉంది. అది ఆంక్షలు కాదు, కాంగ్రెస్ సిద్ధాంతాలని ఆమె ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో చాలా చూస్తాం. మహిళా శక్తి ఏ విధంగా ఉండబోతోంది మనక్కడ తెలంగాణలో? చాలా తప్పకుండా ఆవిడ ఆధ్వర్యంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మంచి వృద్ధిలోకి వస్తుందని మేము భావిస్తా ఉన్నాం.